చిన్నపూస 2 రోజుల నుంచి ఆఫీస్కి రావడం లేదు. బాస్ ఏమో తిట్ల మీద తిట్లు. అయిపోతులేడు. ముమ్మగారు చిన్నపూస గారు ఏమైపోయారండి 2 రోజుల నుంచి? ముమ్మగారు పెళ్లి చూపులకి వెళ్ళారండి అన్నా. అవునా? ఏమైంది? ఎకరం భూమి, 10 తులాలు బంగారం, 2 కేజీలు వెండి, ఆటోస్కరం 2 లక్షలు ఇస్తానారండి. మీగే మరి అందం అలాంటిదండి. ఆలోచించిన ఆశాభంగం. 3 ముళ్ళు వేసి ఏం చెప్తాను. కానీ ముమ్మగారు ఎక్కడ చిన్న ట్విస్ట్ ఉందండి. ఏమిటో అది. ఆ అమ్మాయికి 3 పెళ్ళిళ్ళు అయ్యాయంటండి. 3 పెళ్ళిళ్ళు అయిందంతా మీరేం చేసుకుంటారండి? దిక్కుమాల సంబంధం. వదిలేయండి. ముమ్మగారు 3 మొగులు వదిలేసి నాతో మాత్రం కాపురం చేస్తారండి. మిమ్మల్ని వదిలేస్తే ఆ డబ్బులు అన్నీ తీసుకుని బంగారం గట్ట అన్నీ అమ్మేసుకుని బ్యాంక్కి వెళ్ళిపోతానండి. అక్కడ తినేది అంత సెటిల్ అవుతారా మసాజ్ చేయించుకుంటానండి ముమ్మగారు. మీకు విషయం చెప్పాలి. చెప్పండి ముమ్మగారు. సిగ్గులేదండి మీకు. ముమ్మగారు సెంటీమీటర్ కూడా లేదు, ఇంచు కూడా లేదండి. సిగ్గు ఈ రోజు కూడా హాలిడే ఉంది. మన కోసం మనకు చెప్పుకునే స్కోప్ ఉండదు. కానీ ముమ్మగారు డ్రెస్ ఎలా ఉందండి? ఇది డ్రెస్సా అండి? అయినా టాప్ టు బాటమ్ ఈ రోజు కూడా నల్ల కాకిలాగా ఏంటండి ఆ బట్టలు? ముమ్మగారు మనసు తెల్లగా స్వచ్ఛంగా ఉండాలి కానీ బట్టలు ఏముందండి? ఏం చెప్పావురా? పీఠాధిపతిలాగా ఏదో ఫిలాసఫీలు చెప్పారంటే చంపేస్తారు. సర్లేండి. హ్యాపీ రిపబ్లిక్ డే. ముమ్మగారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏయ్, స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా తెలియదండి. ఈ రోజు రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. చిన్నప్పుడు చదువుకున్నా కానీ రెండింటికి పెద్ద కన్ఫ్యూజ్ అండి. అవునులేండి, చదువుకొని ఏడిస్తే తెలుస్తుంది. సన్నాసులతో తిరిగితే ఏం తెలుస్తుంది? ముమ్మగారు మొత్తం క్లారిటీ వచ్చిందండి. చెప్పండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. చదువుకోండి ఫస్ట్. నాకు తెలియదు అనుకుంటారా? హ్యాపీ ఇండిపెండెన్స్ డే నాకు తెలుసు. నాకు ఈ రోజు క్లారిటీ వచ్చింది. వీడో పెద్ద ఎదవని ఎప్పటికీ మారడం. ఛీ.